హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 17 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ప్రతిరోజు చిన్న స్టెప్ అయినా సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, కృష్ణ ఇయర్. సుబా వాకింగ్ వచ్చేసిన. ఇక వాకింగ్ అయిపోయాక రాగి ప్లస్ జావా అయితే తాగిన. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే కంపల్సరిగా తాగాలి. ఇక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక కిందికి అయితే వెళ్ళిపోయినా. వర్కర్స్ వచ్చి అనగానే ఇంకో 1 వీక్ అయితే పడుతుంది ఇక ఫినిష్ గానికి వర్క్ అంతా. ప్రెసెంట్ అయితే ఫాల్ సీలింగ్ ది కలరింగ్ అయితే నడుస్తుంది. ఇక ఇంట్లోకి వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేసేసిన. మా మమ్మీ మష్రూమ్ కర్రీ టేస్ట్ చేసి మస్తు చేసినారా అన్నది. ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ కి ఒక వీడియో కావాలని చెప్పేసి చేయడానికి అయితే బయటకు వచ్చినాం. ఇక అందరు చూస్తున్నారని చెప్పేసి నవ్వు వస్తుంది. ఇవన్నీ సెట్ కాదని చెప్పేసి సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మళ్ళా ఈవినింగ్ జిమ్ కి వచ్చేసి చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కింద వర్క్ అయితే చూసుకోవాలా. మళ్ళీ ఈవినింగ్ జిమ్ కి రావాలంటే పిచ్చి లేస్తుంది భయ్య. సెకండ్ వేరియేషన్ అయితే సీటెడ్ కేబుల్ చెస్ట్ ప్రెస్. వీడియోస్ అయితే టైం కి తీసుకోగలుగుతున్నా కానీ ఎడిటింగ్ నాకు చాలా టైం పడుతుంది. థర్డ్ వేరియేషన్ డిక్లైన్ డంబుల్ ప్రెస్. ఆ పక్కనున్న వెయిట్లు అయితే నా పైన ఇవ్వవు కదా అని చెప్పేసి భయపడుతుంది. అది అవదమ్మా. ఫోర్త్ వేరియేషన్ పెక్ డెక్ ఫ్లై. ఒక అన్నకి వీడియో తీయమని చెప్పేసి ఫోన్ ఇచ్చిన. ఫోన్ ని 360 డిగ్రీ తిప్పకుండా అన్ననే మొత్తం 360 డిగ్రీ తిరిగిండు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ క్యాప్చర్డ్ మై వీడియో. अपन का नेक्स्ट वर्कआउट ट्राइसेप. फर्स्ट वेरिएशन ओवरहेड सिंगल हैंड ट्राइसेप एक्सटेंशन. సెకండ్ వేరియేషన్ రోప్ పుల్ డౌన్. ఈ వేరియేషన్ తో మన డే 17 వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో స్టే ట్యూన్ ఫర్ డే 18 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. వర్కౌట్ అయిపోయినాక మిర్రర్ ముంగడ పోయేత చిన్న కథలైతే పడ్డా. ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత డిన్నర్ అయితే తీసుకొని పండుకున్నా.